ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ ఏదైతే మనం జన్మజాతకాన్ని చూసుకున్నప్పుడు జన్మజాతకంలో ఉండే ఫలితాలు వేరుగా ఉంటాయి, గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు వేరుగా ఉంటాయి. ఎప్పుడు కూడా నేము, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అలానే తీసుకొని దాన్ని క్యాలిక్యులేషన్ చేసి జాతకాన్ని చెప్పటం విధానం అనేది మనం జన్మజాతకం అంటాం. అంటే గోచారం వేరు. ఎప్పుడు కూడా గ్రహాలు మారుతున్న దాన్ని గోచారం అంటాం. ఒక బర్త్ చార్ట్ని 16 లగ్న కుండళ్ళు ఎనాలిసిస్ చేసి చెప్పటం అనేది వేరుగా ఉంటుంది. అది రాశిచక్రమని, భావచక్రమని, నవాంశమని, దశమాంశమని, త్రింశాంశమని, కవేదాంశమని, అలానే హోరా, ద్రేకాణం ఇలాంటి 16 లగ్న కుండళ్ళనే ఉంటాయి. అలానే దశలు, అంతర్దశలు అంటే ఏ దశలు అనేది వాళ్ళకి యోగిస్తుంది, ఏ దశల్లో యోగించదు, అలానే ఏ గ్రహాలు ద్వాదశ భావాల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి. అంటే ఒక లగ్నాన్ని మనం అనుసరించేటప్పుడు తనుభావమని, ధనభావమని, తృతీయ భావమని, సోదర భావమని, అలానే చతుర్థ భావమని, పంచమ భావమని, సంతాన భావమని ఇలాంటి భావాలు అనేవి మనకు 12 భావాలు చెప్పబడింది. ఈ 12 భావాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ భావాధిపతులు, ఆ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ రాశ్యాధిపతులు ఎక్కడున్నారు, వారి యొక్క దృష్టి ఏంటి, ఏ దశలు జరుగుతున్నాయి, ఏ రకంగా దోషాలు అనేవి జాతకపరంగా ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా జన్మజాతకం అన్నంత ప్రయారిటీ గోచారం అనేది ఉండదు. కాబట్టి మన జన్మజాతకాన్ని చూసుకొని మన లగ్నాన్ని మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేసి ఎన్ని డిగ్రీల్లో గ్రహాలు ఉన్నారనేది మనం అనాలిసిస్ చేస్తే జీవితం అనేది, లైఫ్ అనేది మన పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందులో ముఖ్య పాత్ర ద్వాదశ లగ్నాల యొక్క పాత్ర అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. ఈ లగ్నాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ లగ్నాల నుంచి ఏ గ్రహాలు ఉన్నాయి, వాటి యొక్క ఫలితాలు ఏంటి, వాటి యొక్క దృష్టి ఏంటి, మనం ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ మనకి దశలు కలిసి రాకపోయినా అంతర్దశలు వస్తూ ఉంటాయి. అంతర్దశల్లో ఏదైతే మనకి కొన్ని దశలు అనుకుంటాం, ప్రతి లగ్నానికి కొన్ని దశలు శుభత్వాన్ని ఇస్తుందని అనుకుంటాం. ఆ దశలు జీవితంలో కొంతమందికి రావు, 1-2 దశలే వస్తుంటాయి. కొంతమందికి ఒక దశే వస్తుంది, కొంతమంది 2 దశలు వస్తాయి, కొంతమంది 3 దశలు వస్తాయి. 3 దశలతో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఆ దశలు రాకపోయినా అంతర్దశలు వస్తుంటాయి. అంటే ఆ గ్రహాలకు సంబంధించిన అంతర్దశలు వచ్చినప్పుడు కూడా మనకు సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అదొకటి. కొన్ని లగ్నాలకి ఏంటంటే ఆ దశలు అనేవి చెడు దశలు వస్తుంటాయి. ఈ గ్రహాలు చెడు దశలు వచ్చే అవకాశం ఉందని నేను చెప్పినప్పుడు ఆ అంతర్దశల్లో చెడు అంతర్దశలు ఉంటాయి. ఆ చెడు అంతర్దశల్లో వచ్చినప్పుడు కూడా ఉదాహరణకి ఒక లగ్నానికి, ఉదాహరణకి మేషలగ్నానికి ఉదాహరణకి కుజుడు మహర్దశ బాగా కలిసి వస్తుందని నేను చెప్పా. కానీ వాళ్ళ జీవితంలో వచ్చేటప్పటికల్లా కుజ మహర్దశ వస్తుంది. వచ్చిన తర్వాత కుజుడిలో చెడు అంతర్దశ వస్తుంది. అప్పుడు ఫలితం అనేది మధ్య రకంగా ఉంటుందని మనం బేరీజ్ వేసుకోవాలి. అందువల్ల అక్కడ కుజుడే అంతర్దశ వస్తుంది, చెడు దశ వస్తుంది. ఉదాహరణకి చెడు దశ ఒకటి వచ్చింది అనుకుంటా, కుజుడు అంతర్దశలో అది కూడా మధ్య రకంగా ఉంటుంది. అంటే మనకి శుభత్వాన్నిచ్చే మహర్దశ వచ్చినా, శుభత్వాన్నిచ్చే అంతర్దశ వచ్చినా మనకి మంచి ఫలితాన్ని వస్తాయి. అలానే ఇక్కడ ఏదైతే ఆ మహర్దశ అనేది మనకు కలిసి రాదో, ఆ మహర్దశ కలిసి రాకపోయినా అంతర్దశ కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటే మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివన్నీ కూడా మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెప్పబడింది. కాబట్టి లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్గా మనం ప్రాతిపదికగా తీసుకోవాలి. ద్వాదశ లగ్నాలలో 9వ లగ్నం ఏమిటి అని అంటే ధనుర్లగ్నం. ధనుర్లగ్న జాతకులకి ఏ దశలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ లైఫ్లో, వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని నేను చెప్తున్నాను. ధనుర్లగ్నంలో జన్మించిన వ్యక్తులు, లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ధనుర్లగ్నంలో జన్మించిన వాళ్ళకి గురు మహర్దశ, అలానే ముఖ్యంగా కుజ మహర్దశ, రవి మహర్దశలు బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఈ మహర్దశలు బాగా యోగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇక్కడ మహర్దశల్లో ముఖ్యంగా మనం ఎలాంటి యోగాలు అనేవి ఏర్పడతాయని మనం చూసుకోవాలి. గురు మహర్దశ అనేది చాలా మంచి మహర్దశ. అంటే ఇక్కడ కుజుడు, గురువు, చంద్రుడు ఈ లగ్నానికి శుభత్వాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ధనుర్లగ్నానికి. మిగతావన్నీ కూడా మిశ్రమ ఫలితాలు, చెడు ఫలితాలు ఇచ్చే దశలు అనేవి ఉంటాయి. ఈ ధనుర్లగ్నంలో జన్మించిన వాళ్ళకి ముఖ్యంగా గురువు మంచివాడు. అంటే గురువు మంచిత్వాన్ని మంచిగా ఇచ్చి
ధనాన్ని ఇచ్చి ఆర్థిక సమస్యలు తొలగించి అప్పులను తొలగించుకొని మంచి సంతానం కలిగి అలానే యోగాన్ని అదృష్టాన్ని కలగజేసేవాడు గురు మహర్దశ అంటారు. గురువు ఏమయ్యాడంటే ఇక్కడ లగ్నాధిపతి చతుర్థాధిపతి అయినందువల్ల గురువు మంచి యోగాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా పుష్టికరంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందుతాడని అర్థం. అలానే కుజుడి దగ్గరికి వచ్చేటప్పటికల్లా కుజుడు పంచమాధిపతి అయ్యాడు, ధనులగ్నానికి వ్యయాధిపతి అయ్యాడు. ఈ కుజుడు వల్ల ఎలా ఉండబోతుంది అని అంటే ఇక్కడ వ్యయాధిపతి ఇక్కడ ఏదైతే వ్యయాధిపతి పంచమాధిపతి కావటం వల్ల శుభుడే కాదు యోగాన్ని కూడా ఇస్తాడు. కుజమార్దశలో అనుకున్న పనులన్నీ జరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పని కూడా వాళ్ళకి విజయం సాధించే అవకాశం ఉంటుంది. ప్రతి పనిలో కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకున్నవన్నీ కూడా సాధించి కోర్టు సమస్యలు పరిష్కారం కావటం, పిత్రార్జితం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని సమస్యలు వ్యాపార రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కుజుడు మంచివాడు ఇక్కడ. అలానే ఇక్కడ ఏ మహర్దశలు ఇంకోటి రవి మహర్దశ అని చెప్పా. రవి మహర్దశ కూడా నవమాధిపతి కావటం వల్ల శుభత్వాన్ని ఇస్తాడు. ఉద్యోగంలో ప్రమోషన్ రావటం, ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించడం, మెడికల్ సంబంధించిన విషయాల్లో కానీ అలానే కోర్టు సమస్యలు కానీ అంటే లాయర్స్ కానీ జడ్జెస్ కానీ అనుకూలంగా ఉంటుంది. రవి యోగాన్ని ఇచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే రవి మంచి యోగాన్ని ఇస్తాడు ఇక్కడ. మంచి యోగాన్ని ఇవ్వటం వల్ల వాళ్ళకు అనుకున్న పని ఉద్యోగంలో ప్రమోషన్ రావటం, ట్రాన్స్ఫర్ జరగటం, అనుకున్న దానికంటే మంచి ఉద్యోగం లభించే అవకాశాలు ఉంటాయి. స్టేటస్ బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రవి నవమాధిపతి కావటంలో శుభుడు, చంద్రుడు అష్టమాధిపతి కావటం వల్ల పాపుడు. అలానే అయితే చంద్రుడికి అష్టమాధిపతి దోషం ఉన్నా రవిచంద్రుల యొక్క కలయిక ఉంటే చంద్రమహర్దశ కూడా కొంత కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుజుడు వ్యయాధిపతి అయ్యి పంచమాధిపతి కావటం వల్ల శుభుడే కాదు మంచి యోగాన్ని ఇచ్చేవాడు కుజుడు. అలానే ఇక్కడ గురువు లగ్న చతుర్థాధిపతి కావటం వల్ల గురువు మంచి యోగాన్ని ఇస్తాడు. శుక్రుడు షష్ఠ లాభాధిపతి కావటంలో పాపత్వాన్ని ఇస్తాడు. అంటే ఈ లగ్నంలో జన్మించిన వాళ్ళకు వివాహం విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. కళత్రకారకుడు వివాహకారకుడు శుక్రుడే కాబట్టి వివాహ విషయంలో కూడా భార్యాభర్తల యొక్క సమస్యలు రాకుండా చూసుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో జాగ్రత్త ఉండాలి. అలానే వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు ఇబ్బంది ఉంటుంది. డబ్బులు ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్స్ చేయకూడదు. డబ్బుల పరంగా ఇబ్బందులు లేకుండా లోటు లేకుండా చూసుకోవాలి. వచ్చింది కదా అని ఖర్చు పెట్టడం కాదు. ఇలాంటి విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా అయి ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్. అలానే శని ఈ లగ్నంలో జన్మించిన వాళ్ళకి శని ద్వితీయ తృతీయాధిపతి కావటం వల్ల అశుభుడే కాదు మారకుడు కూడా అవుతాడట. అంటే ఈ లగ్నంలో జన్మించిన వాళ్ళందరికీ కూడా శని మహర్దశ విషయంలో కొంత జాగ్రత్త ఉండండి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు, ఆరోగ్యాన్ని మనం కొట్టి పరేయకూడదు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన రెమెడీస్ని పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మన జాతకంలో ఎప్పుడూ కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ మన లైఫ్లో స్టార్డమ్ అదృష్టం కలగాలంటే ఏంటంటే రవి బాగుండాలి. రవి బాగలేదు అని అనుకోండి, సూర్య నమస్కారాలు, సూర్యుడి యొక్క ఆరాధన, అలానే సూర్య హోమము, అలానే సౌర పాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేయాలి. అంటే సూర్యుడు ఆరోగ్యాన్ని, ఉద్యోగాన్ని, అదృష్టాన్ని, రాజయోగాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. కాబట్టి సూర్యుడు మన జాతకంలో నీచబడినా అలానే మనకి ఉచ్చస్థానంలో లేకుండా నీచబడితే ఏదైతే మనకి ఆ రవి వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో మనం చూసుకుని రవి యొక్క దోషాన్ని పరిహారం చేయాలి. అలానే చంద్రుడు మనోకారకుడు అంటాం మనం. ఆ చంద్రుడు మానసికంగా ఆందోళన తీసుకొచ్చేవాడు. అలానే నీటి మీద, అలానే సముద్రాల మీద, నదుల మీద ప్రమాదాన్ని, సైకలాజికల్గా మెంటల్లీ డిజార్డర్ తీసుకొచ్చేవాడు చంద్రుడు. ఆ చంద్రుడి యొక్క దోషాన్ని తొలగించుకోవాలంటే చంద్రుడి యొక్క జపం చేసుకోవటం కానీ అలానే చంద్రుడికి సంబంధించిన వివిధ పద్ధతులు, వివిధ రెమెడీస్ చేసుకోవటం వల్ల మనకు మానసికంగా ఉత్సాహం అనేది కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మెంటలీ డిజార్డర్ లేకుండా. అలానే కుజుడు ప్రమాదాలని చేసేవాడు. కోర్టు సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, అలానే మెడికల్ కంపెనీలు, రియల్ ఎస్టేటు, అలానే భూములు, అపార్ట్మెంట్లు, ఇళ్ళు, ఇవన్నీ కూడా తెలిపేవాడు ఎవరంటే అంగారకుడు. ప్రమాదాలను తెలిపేవాడు కూడా అంగారకుడే. దానికి అంగారకుడు నీచస్థానంలో ఉన్నా, అంగారకుడు బాగలేకపోయినా, కుజదోషం ఉన్నా దానికి ఖచ్చితంగా అంగారక పాశుపతాస్త్ర రుద్రాభిషేకం లాంటివి, కుజ జపం లాంటివి, అంగారక హోమాన్ లాంటివి చేసుకోవటం మంచిది. అలానే బుధుడు, బుద్ధికారకుడు బుధుడు నీచబడ్డా అలానే మేధస్సునిచ్చేవాడు, అలానే ప్రణాళికాబద్ధంగా వెళ్ళేవాడు. అలానే ప్రణాళికాబద్ధంగా మనం వెళ్ళలేని స్థితిలో
ఆలస్యం జరుగుతున్న పనులలో ఫైనాన్షియల్ పరంగా కానీ విద్య పరంగా కానీ అనుకూలంగా లేకపోతే బుధుడి యొక్క దోషాన్ని మనం పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అలానే గురువు అంటే విద్యాకారకుడు, ధనకారకుడు, యోగాన్ని ఇచ్చేవాడు, అదృష్టాన్ని ఇచ్చేవాడు గురువు. అంటే గురువు అనుకూలంగా లేకపోతే ఖచ్చితంగా బృహస్పతి పాశుపతాస్త్ర రుద్రాభిషేకం. గురువు నీచ స్థానంలో ఉన్న ఎన్ని డిగ్రీల్లో నీచ స్థానంలో ఉన్నాడు అనేది మనం చూసుకోవాలి. ఆ గురువు యొక్క ఫలితాన్ని మనం అనుసరించి గురువు యొక్క దోషాన్ని మనం పరిహారం చేసుకోవాలి. దానికి బృహస్పతి పాశుపతాస్త్ర రుద్రాభిషేకాలు ఉంటాయి, గురు జపాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా రెమెడీ అనేవి ఖచ్చితంగా చేసుకొని ముందుకు వెళ్ళాలి. వివాహకారకుడు అంటే కళత్రకారకుడు, అలానే లగ్జరీని ఇచ్చేవాడు, సుఖాన్ని సౌఖ్యాన్ని భోగాన్ని ఇచ్చేవాడు, వివాహం జరిపించేవాడు శుక్రుడు. శుక్రదోషం ఉంటుంది కొన్ని జాతకాల్లో. అంటే శుక్రదశ కలిసి రాని వాళ్ళు ఉంటారు. నేను చెప్పిన రవిదశ, అలానే చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, ఈ శుక్రదశలు అంతర్దశలు బాగలేని వ్యక్తులు కూడా శుక్రుడు వివాహం కాబట్టేదో ఆలస్యం అవుతుంది, దగ్గరికి వచ్చినట్టు వచ్చిపోతుంది, ఏది కూడా మనం పనులు చేయలేకపోతున్నాం, వాహనాలు కొనుగోలు చేయలేకపోతున్నాం అనే వ్యక్తులందరూ కూడా భృగు పాశుపతాస్త్ర రుద్రాభిషేకం లాంటివి చక్కగా జాతకాన్ని చూపించుకొని జాతకంలో అసలు నిజంగా దోషం ఉందా లేదా తెలుసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. శని ఆయుక్కారకుడు అంటే శని మహర్దశ కలిసి వస్తుందా లేదా, ఆ లగ్నానికి శని బాగలేడా, శని నీచ స్థానంలో ఉన్నాడా మనం తెలుసుకోవాలి. శని ఆయుష్ ఇచ్చేవాడు శని. ఆరోగ్యపరంగా అనారోగ్యం చేసేది, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగించేవాడు కూడా శనే. అలానే రవి కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగించేవాడే. అలానే కుజుడు ప్రమాదాలను కలిగించేవాడు. కాబట్టి శని యొక్క దోషం పోవటానికి శని జపము, శనికి సంబంధించిన హోమము, అలానే తైలాభిషేకం లాంటి వివిధ పద్ధతులు చాలా ఉన్నాయి. ఆ శని యొక్క దోషం తొలగించుకోవటం చాలా మంచిది. అలానే రాహు అంటే విదేశాలకు వెళ్ళటం, జీవితంలో మాయగా ఉండటం, జీవితంలో ఏది కూడా అనర్థాలకి దారితీసే అవకాశాలు, దగ్గరకు వచ్చినట్టు వచ్చి పనులు లేటుగా జరగడానికి రాహువు సంబంధించినవి కూడా సర్పసూక్త పాశుపతాస్త్ర రుద్రాభిషేకం లాంటివి చేసుకోవాలి. రాహు మార్గదశ కలిసి వస్తుందా లేదా కూడా చూసుకోవాలి. అలానే కేతు జ్ఞానకారకుడు కేతు అంటాడు. ఆ కేతువు మంచి స్థానంలో లేకపోయినా రాహుకేతులు నీచ స్థితిలో ఉన్న సర్పదోషాలు, కాలసర్పదోషాలు ఉన్నా కూడా ఆ కేతువు యొక్క దోషాన్ని పరిహారం చేసుకోవడానికి గణపతి యొక్క ఆరాధన చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ కేతువు మహర్దశ కలిసి వస్తుందా లేదా కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా జన్మజాతకాన్ని బట్టి, ద్వాదశ భావాలను బట్టి, రాశ్యాధిపతులను బట్టి నిజాన్ని తెలుసుకొని మనం ముందుకు వెళితే దాని యొక్క పరిహారాలు ప్రతి పరిహారానికి కూడా ఖచ్చితంగా ఒక జీవితంలో ప్రాబ్లమ్స్ ఉందంటే ఖచ్చితంగా పరిహారం చేసుకుంటే చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. నెగిటివ్లో ఉంటేనే మనం పాజిటివ్ వస్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.